శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 24వ శ్లోకం. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. తస్మాత్ ఏవం విదిత్వైనం నానుశోచితుం అర్హసి. ఈ రెండు శ్లోకాలను ఈరోజు మననం చేయాలి. పోయిన వారం ఒక ప్రశ్న వేసుకున్నాం ప్రవచనం చివరిలో. గుర్తుందా ఎవరికైనా ప్రశ్న? ఏమిటది? కింద నుంచి పైకి ఎక్కామా, పైనుంచి కింద పడ్డామా అని. అంటే 84 లక్షల జీవరాశులని చెప్పబడిన దాంట్లో ఏకకణ ప్రాణి అయిన ఒక అమీబా స్థాయి నుండి పైకి ఎదిగాడా జీవుడు, లేదా ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం నుండి కిందికి జారాడా అనొక ప్రశ్న వేసుకున్నాం. ఇటువంటి ప్రశ్న ఎటువంటి స్థితిలో రావటం సహజం అంటే, మనుషులకు ఎందుకు వస్తుంది ఇట్లాంటి ప్రశ్న అంటే, ఒక అలవాటు పడిన విధానాన్ని బట్టి మనకి ప్రశ్న వస్తుంది. మన జీవన విధానం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, భూతకాలం యొక్క స్మృతులను మనం పెట్టుకొని ఆ స్మృతుల ఆధారంగా భవిష్యత్ కాలాన్ని ఊహించుకుంటుంటాం. అవును, జీవితం అట్లాగే నడుస్తుందా? ఎప్పటికీ జరిగిపోయిన విషయాలన్నిటినీ చించి మళ్ళీ తర్వాత జరగబోయే విషయాలన్నిటిని ఊహించుకుంటూ బ్రతుకుతుంటాం. ఇది సాధారణ మనుషుల యొక్క జీవన విధానం. కాబట్టి ఈ దృష్టి, ఇటువంటి ఆలోచన దృష్టి ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రశ్న వచ్చింది మనందరికీ. మీరే కదా మరి చెప్తూ ఉంటారు ఎప్పుడు 84 లక్షల జీవరాశులని, అదని ఇదని. మళ్ళీ తర్వాతనేమో ఉన్నది ఒక సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమే, దాని నుండి నిలవలేక జీవుడు వచ్చాడు అంటే, ఇప్పుడు ఏది సత్యం అన్నదానికి వేదాంతం ఒక సమాధానం చెప్తుంది. భూతకాలం భవిష్యత్ కాలం కాకుండా మనం వదిలేసింది ఏదైనా ఉందా? ఏం వదిలేసాం? కరెక్ట్. ఎవరది చెప్పింది? కరెక్టే, వర్తమానాన్ని వదిలేసాం. వర్తమానాన్ని వదిలేసి అప్పుడేమైంది, తర్వాత ఏమవుతుంది అని ఆలోచించే జీవితానికి అలవాటు పడ్డాం. ఇది సామాన్య జీవితంలో ఉంటుంది. కానీ వేదాంత విచారణలోకి ప్రవేశించగానే వేదాంతం ఒక సూచన చేస్తుంది. ముందు ఎప్పుడో అయిపోయిన దాన్ని, తర్వాత ఏదో అవుతున్న దాన్ని ఊహించకు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అయిపోయిన ఎక్కడి నుండి వచ్చామని ఆలోచిస్తున్నాము. ఒకటి, ఎక్కడికి వెళ్తాం ఏమో, ఎక్కడికో వెళ్ళాలి, అదొకటి ఉంది. ఆ రెండు ఆధారంగా ఇప్పుడు బ్రతుకుతున్నాం. ఇప్పుడు సాధన కూడా అట్లాగే సాగుతుంది. అది వదిలేసి ముందేమంటుంది విచారణ? నిన్ను
వర్తమానంలో జీవించు అంటుంది. ఆ పదాన్ని ఎట్లా చెప్తుంది అంటే సృష్టి యొక్క స్వరూపము భూత భవిష్యత్ కాలాల మీద ఆధారపడింది కాదు. సృష్టి యొక్క స్వరూపం అద్య. అద్య అన్న పదం ఎప్పుడన్నా విన్నారా ఎక్కడైనా మంత్రాలు చదవటంలో? అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే డాష్ 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 అని ఇంతగా చెప్తారా? అది విన్నారు. అది ఎక్కడ చెప్తాం మనం? దీన్ని ఏమంటారు? పూజలు చేస్తుంటారు కదా, దాన్ని ఏమంటారు? సంకల్పం అంటారు. సంకల్పం చేసేవాడు మొదలుపెట్టే ముందు మంత్రం ఏమన్నది? అద్య. అద్య అంటే ఇప్పుడు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ. ఇది వర్తమానం అంటారు దాన్ని. ఇప్పుడు ఇక్కడ నీ పరిస్థితి ఏమిటో చూసుకోమంటుంది శాస్త్రం. ఇప్పుడు ఇక్కడ అన్నది తన వర్తమాన స్థితిని చూసుకోకుండా ఏదో ఊహిస్తే అది ఉందో లేదో తెలియదు. జరిగిపోయింది, గతం నాస్తి. వాటి గురించిగా చెప్పేది. జీవుడు అనేబడేవాడు ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటో అది చెప్పమంటుంది శాస్త్రం. అయితే మరి సాధనలో ఎందుకు పోలికతో చెప్తారంటే, సాధన ఎప్పుడు కూడా బోధ అంతా కూడా ఎట్లా ఉంటుంది? సాపేక్షికం అంటారు. సాపేక్షికం అంటే రిలేటివ్. ఒక దాంతో పోల్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఆ పోలిక చెప్తుంది అంటే, మనకు ఒక దాంతో పోల్చి చెప్తేనే అర్థమవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అర్థం కాదు. ఉన్న స్థితిని ఉన్నట్లుగా చెప్తే అర్థం కాదు కనుక. ఎందుకంటే ఇదివరకే మనం ఒకటి ఊహించుకుని ఉన్నాం కదా, జీవుడిని నేను, ఈ జీవితం ఇది అని ఒక భౌతిక దృష్టితో ఏదైతే ఊహించుకొని ఉన్నామో, అట్లా ఉన్నవాడికి ఉన్న సత్యం చెప్తే, నేరుగా చెప్తే అర్థం చేసుకునే చిత్తం ఉండదు వాడికి. కనుక బోధ పోల్చి చెప్తుంది. ఏమంటుంది? నువ్వు 84 లక్షల జీవరాశుల గర్భాలు దాటావంటుంది. అదే సమయంలో మళ్ళీ నువ్వు బ్రహ్మస్థానం నుండి జారావంటుంది. రెండు సత్యమే. అంటే ఏమిటి? నిచ్చెన మీద ఉన్నాం. నిచ్చెన కింది నుండి పైకి ఉందా, పైనుండి కిందికి ఉందా? చెప్పండి. రెండు సత్యమేనా కదా? పైకి కిందికి అంటి పెట్టుకొని ఉందే నిచ్చెన. మనం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మనం నువ్వు కింద నుండి వచ్చావా, పైనుండి వచ్చావా అంటే, ఇప్పుడు చెప్పు నీ అవగాహన ఈ క్షణాన ఏమిటో. ఈ క్షణాన చెప్పు. మళ్ళీ రేపు ఈ జన్మ అది కాదు. ఈ క్షణాన నీ అవగాహన ఏమిటో అది పోల్చి తరచి చూసుకోమంటుంది. పరిశీలించుకో నిన్ను నువ్వు అంటుంది శాస్త్రం. అది సత్యం. ఎందుకంటే మనము ఇప్పుడు కూడా 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఏమే సంస్కారాలు అని అంటున్నామో అవన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం. అంటే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ప్రవచనం వింటున్నాం. ప్రవచనం వింటున్నంతసేపు మీరందరూ ఒక సాంసారిక దృష్టిని వదిలేశారా? కాసేపటికి వదిలేశారనే అనుకుందాం, సత్యం అనే అనుకుందాం. వదిలేశారా? ఆ చిత్తం ఎట్లా ఉంటుంది? అవన్నీ మర్చిపోతుంది కాసేపు. మనం దేని గురించి విచారణ చేసుకుంటున్నాము? బ్రహ్మస్వరూపం గురించి విచారణ చేసుకుంటున్నాం. అంటే ఎదిగిన తన స్వరూపంతోనే మన ఆలోచన విచారణ అంతా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏమిటి? బ్రహ్మస్వరూపాలమే. కానీ కాసేపటి తర్వాత ఏమవుతుంది? సంసార భావంలోకి జారుతాడు వాడు. ఎట్లా జారాడు? మరి ఇప్పుడు బ్రహ్మముగా ఉన్నావే నువ్వు, మరి ఎట్లా జారావు చెప్పు అంటే ఏం చెప్తారు మీరు? అట్లాగే సృష్టి ఆరంభంలో కూడా అదే జరిగింది. ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఎట్లా జారుతున్నావో ఒకప్పుడు మనం ఎట్లా ఉంటాం? చాలా బుద్ధిమంతుడుగా ఉంటాడు. ఆ బుద్ధికి కాస్త తెగులు వస్తుంది. కాసేపు అయితే ఏదో బుద్ధి పుడుతుంది, ఇంకో బుద్ధి పుడుతుంది. బుద్ధిగా ఉండకుండా ఇంకో బుద్ధి పుడుతుంది. అప్పుడు వేరే ఏవేవో ఆలోచన చేస్తాడు. ఠకీమని జారి పడతాడా లేదా? మళ్ళీ కాసేపు ఏమవుతాడు? ఒక్కొక్కసారి చాలా బాగున్నట్టే ఉంటాడు. బుద్ధిగా ఉన్నాడు వాడు, పాపం బుద్ధిమంతుడు అందాం వాడిని. ఆ బుద్ధిమంతుడు ఏమైంది? స్నేహితులతో బయటికి వెళ్ళాడు. అట్లా వెళ్ళి పార్టీలో కూర్చోగానే బుద్ధి కాస్త ఏమైంది? జారిపోయింది. ఇది అర్థమవుతుందా లేదా మనకు? అంటే మనమే ఈ నిచ్చెనలో పైకి కిందికి ఇప్పుడే ఎక్కి దిగుతున్నాం.
ఎప్పుడో ఎక్కి దిగావు కాదు. ఇప్పుడు ఈ జీవితంలో, ఈ ప్రవర్తనల్లో ఒకసారి పైకి, ఒకసారి కింది, ఒకసారి పైకి, ఒకసారి కిందికి. అట్లా ఎక్కి దిగుతున్న నీ స్థితిని భౌతికంగా చెప్పటానికి, కథగా అంటే కథనంగా చూపించడానికి 84 లక్షల జీవరాశులు, వాటి బుద్ధులు, వాటి ప్రవృత్తులని చెప్పింది శాస్త్రం. అవన్నీ ఇప్పుడే నీలో ఉన్నాయి, తరచి చూసుకో. ఏ క్షణాన నీకు ఎట్లా ఉందో. ఇప్పుడు మనకేమనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నప్పుడు, తాను సచ్చిదానంద స్మృతి స్వరూపుణ్ణే, పవిత్ర స్వరూపుని అనిపిస్తుందా, అనిపించట్లేదా? ఏమైనా సందేహం వస్తుందా? కాదు, నేను పవిత్ర స్వరూపుని అనుకుంటాడు. మళ్ళీ అదే పవిత్ర స్వరూపం కదా తర్వాత కూడా జారిందని అనేది. వేరే ఇంకెవరైనా వస్తున్నారా? ఎవరు రావటం లేదు. ఇది సృష్టి యొక్క స్వరూపం, బోధ యొక్క తీరు. బోధ అంతా కూడా సాపేక్షికంగా ఎందుకు ఉందంటే మనకు అర్థం కావటం కోసం. ఒక ఉదాహరణకి మీకు ఇది అనిపిస్తుంది, దాటేస్తున్నారు, సూటైన సమాధానం చెప్పటం లేదు అని అనిపిస్తుంది. దీనికి కూడా ఒక ఉపమానం చెప్తే, ఇప్పుడు మీరు మీ పిల్లవాడిని తీసుకొని ఒక మార్కెట్కి వెళ్ళారు. అది చేపల మార్కెట్టో లేకపోతే కూరగాయల మార్కెట్, ఏదో ఒక మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్ ఎట్లా ఉంటుంది? రష్గా హడావిడిగా ఉంటుందా, ఉండదా? అక్కడ ఉన్నవాడు, ఆ పిల్లవాడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఫ్యాక్టరీలో ఒక లోకోమోటివ్ ఎట్లా తయారవుతుంది నాన్న చెప్పు అని అడిగాడు. మీరేం చేస్తారు? చెప్తారా వాటికి అక్కడే? ఏం చేస్తారు? ముందు ఇంటికి పదా అంటారా? ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానంటారా లేదా? ఎందుకన్నారు ఆ మాట? ఆ మార్కెట్ స్థానంలో, ఆ విషయ గందరగోళంలో వాడికి అది అర్థం కాదు కాబట్టి. అంతేనా? ఇంటికి వెళ్ళి మీకు తెలియక చెప్పలేదా? తెలుసు, మీకు తెలిసినా వాడికి అర్థం కాదు. ఆ స్థితిలో వాడికి అర్థం కాదు అని ఎట్లా అంటారో, అందుకే బోధ కూడా అట్లాగే చెప్తుంది. నేరుగా ఉన్న సత్యాన్ని చెప్తే నువ్వు అర్థం చేసుకునే స్థితి రాదు అనే బోధ ఏం చెప్తుంది? ముందు సాధన చేయమంటుంది. సాధనలో ఎందుకు తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది అంటే, ప్రతి బోధ శాస్త్రం ఎట్లా మొదలవుతుంది? అథ అన్న పదంతో మొదలవుతుంది. యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు ఎట్లా మొదలవుతాయి? అథ యోగానుశాసనం. అథ. మళ్ళీ బ్రహ్మసూత్రాలు ఎట్లా మొదలవుతాయి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలవుతాయి. అథ అన్న చిన్న పదంలో బోల్డంత చరిత్ర ఉంది అన్నమాట. ఆ చరిత్ర ఏమిటంటే, ఎవరికి అథ అంటే అటు పిమ్మట అని అర్థం. అథ అంటే అటు పిమ్మట. ఎటు పిమ్మట? ఏం చేసిన తర్వాత అంటే, సాధకుడు జిజ్ఞాసతో సాధన చతుష్టయ సంపదనంతా సంపాదించిన తరువాత ఈ బోధ అంటుందన్నమాట. ఎందుకన్నది సాధన చతుష్టయ సంపద అంటే ఏమిటో మీకు ఇక్కడ విన్నారు, గుర్తుందా? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, క్షమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఇవన్నీ విన్నారా? వినిపోయినాయి కూడానా? అవన్నీ సంపాదిస్తే అప్పుడు వాడి చిత్తం శుద్ధం అవుతుంది అన్నమాట, స్థిరం అవుతుంది. స్థిరంగా ఉన్నవాడికి ఇప్పుడు చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి చెప్పినా పిల్లవాడికి అర్థం అవుతుంది అని మీకు తెలుసు. అట్లాగే సాధకుడు కూడా వాడి చిత్తాన్ని ఏర్పాటు చేసుకుంటే నేరుగా చెప్తే అర్థమవుతుంది. అప్పటిదాకా ఎట్లా చెప్తారు? సాపేక్షికంగా చెప్తుంటారు బోధను. నువ్వున్న స్థితితో పోల్చి నీకు బోధ చేయడానికి ప్రయత్నం చేస్తుంది శాస్త్రం. కనుక ఏం జరిగినా సరే ఇప్పుడు నా స్థితి ఏమిటి అని ఎల్లకాలం పరిశీలన చేసుకుంటూ ఉంటే తాను ఎప్పుడు ఎదిగేవాడిగానే ఉంటాడు. ఎట్లా ఎదుగుతాడు అప్పుడు అంటే, ఒకప్పుడు స్థిరంగా ఉండటం మనకు అనుభవంలో ఉందా లేదా? అప్పుడప్పుడు మనసు కానీ బుద్ధి కానీ స్థిరంగా ఉండటం అనుభవంలో ఉందా మీకు ఎప్పుడన్నా? అసలు లేదా? ఉంది. చెదరిపోవటం కూడా అనుభవంలో ఉందా? రెండు మీ అనుభవంలోనే ఉన్నాయి. ఇప్పుడు రెండు మీ అనుభవంలో ఉన్నప్పుడు స్థిరంగా ఉన్నది తెలుసుకున్నవాడెవరు, చెదిరిపోయింది తెలుసుకున్నవాడెవరు? రెండు మీరే కదా. అంటే చెదిరిపోయింది మీరు కాదు, స్థిరంగా ఉన్నది మీరు కాదు. రెండింటి అనుభవాన్ని తెలుసుకున్నది నేను. అది ఎప్పుడైతే అలవాటు అవుతుందో, అంటే బుద్ధి చెదిరిపోవటం, మనస్సు చెదిరిపోవటం, బుద్ధి బాగుండటం, స్థిరంగా ఉండటము, మనస్సు కూడా స్థిరంగా ఉండటం అనే దాన్ని ముందు తెలుసుకోవాలి. ఎందుకు? సాధనలో ఏమవుతుందంటే ముందు ఒక పరిచయం చేస్తుంది శాస్త్రం. నీ ఎక్విప్మెంట్ని నీకు పరిచయం చేస్తుంది. ఎక్విప్మెంట్ అంటే నీ పరికరాలు, నీకు ఏమేమి ఇచ్చారో. సృష్టి నేను రచించింది కదా, మరి రచించినప్పుడు నీకు ఏమేమో ఇచ్చింది కదా. అవన్నీ ఇప్పుడు మీరు పనిచేయాలంటే ఏ సెక్షన్లో ఆ ఎక్విప్మెంట్ ఏంటో తెలుసుకొని పనిచేస్తారా? ఊరికే పోయి పనిచేసేస్తారా? ఏదో ఒకటి పరిచయం చేస్తారా లేదా? శాస్త్రం ఆ పరిచయం చేస్తుంది. ఏం పరిచయం చేస్తుంది? నీకున్న పరికరం ఏమిటి,
తెలుసుకోవటం అంటే ఏమిటి, ఎట్లా తెలుసుకుంటున్నాను, తెలుసుకున్నప్పుడు ఎట్లా అవుతుంది, ఈ ఈ తీరు నీకు అర్థం చేయిస్తుంది. లోకంలో మనిషి బ్రతుకుతున్నాడన్న మాటనే తప్ప ఇంకా వాడి పరికరాలను వాడు అసలు వాడుకోవట్లేదు. పైపైన వాడుకొని బ్రతికేసి అంత అయిపోయింది అంటున్నాడు. దాని లోతెంత, దాని విలువ ఏమిటి, దాని యొక్క పనితనం ఎంత బాగుందో అది నీకు పరిచయం చేస్తుంది శాస్త్రం. ఆ తర్వాత నీకు ఏం చెప్పినా సరే ఆ పరికరంతో నువ్వు అలా అర్థం చేసుకోగలవు. అసలు అర్థం చేసుకునేది ఏ బుద్ధి ఉందో ఆ బుద్ధి యొక్క స్వరూపం ఏమో తెలిస్తే తర్వాత నీకు అర్థమవుతుంది కదా. లేకపోతే ఊహించుకున్నది అర్థమవుతుంది. ఇప్పుడు ప్రవచనం చెప్తుంటే అందరూ ఒకే అంతగా దాన్ని గ్రహిస్తున్నారా? లేదు. ఎవరి అవగాహన ఎంత ఉంటే అంతే గ్రహిస్తారు. ఇప్పుడు పాలు పోయించుకోవడానికి పాలవాడి దగ్గరికి వెళ్తాం. వాడి దగ్గర బకెట్ నిండా క్యాన్ నిండా పాలు ఉంటాయి. మనకెన్ని పాలు వస్తాయి? మనం ఎంత పాత్ర తీసుకెళ్తామో అన్ని వస్తాయి. ఎన్ని కావాలంటే అన్ని చేతిలో పోయలేడు కదా వాడు. మన పాత్రను బట్టి మనకు పానీయం వస్తుంది, అంతేనా? సముద్రం దగ్గరికి వెళ్ళినా అంతే. నువ్వు గ్లాస్ తీసుకెళ్తే గ్లాసు నీళ్ళు వస్తాయి, చెంబు తీసుకెళ్తే చెంబెడు వస్తాయి, బిందె తీసుకెళ్తే బిందెడు వస్తాయి. సముద్రమే తెచ్చుకోవాలనుకుంటే నీకు ఆ పాత్రత ఉంటే పూర్వం మహర్షులు నదులనే తాగేసేవాళ్ళు మనవాడు, అవునా? జహ్ను మహర్షి ఏం చేశాడు? మొత్తం గంగా నదినంతా తాగేశాడు. అట్లా మన సమర్థత ఎంత ఉంటే మనం అంత గ్రహిస్తున్నాం. ముందు నీ సమర్థతను పెంచుతుంది శాస్త్రం, బోధ, గురువు. ఆ సమర్థత తర్వాత నీకు సత్యం అర్థం అవుతుంది. కనుక దానికి కావాల్సిందేమిటి? ఇప్పుడు నీ స్థితి ఏమిటో చూసుకో. ఇప్పుడు ఈ స్థితి నుండి ఎదగాలి, అంతే. ఇది నీకు టార్గెట్. అంతేగాని నువ్వు కింది నుండి వచ్చినా ఒకటే, పైనుండి కిందికి వచ్చినా ఒకటే. ఇప్పుడు మాత్రం పోవాల్సింది కిందికా పైకా? పై. ఇంత తెలుసు కదా మనకు. ఈ స్పష్టత ఉందా లేదా? చాలు. ఇంకా మనము ఈ ప్రశ్న మీదనే వేలాడుతూ అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదంటుంది శాస్త్రం. ఎదుగుమంటుంది, నిరంతరం ఎదిగే ఒక క్రమాన్ని చూపిస్తుంది. ఆ క్రమంలో ఉన్నాడు జీవుడు, అంతే. దానికి కావాల్సింది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లివింగ్ ఇన్ ది ప్రెజెంట్ మూమెంట్. ఇప్పుడు నీ స్థితి చెప్పు, అంతే. ఇది శాస్త్రం బోధ. తర్వాత గురించి కాదు. ఇట్లా చేయడం వల్ల ఏం వస్తుంది అంటే, మనిషి కష్టం ఎందుకు పడుతున్నాడు చెప్పండి? పాత స్మృతులు లేకపోతే మీకు ఇప్పుడు ఉన్న కష్టాల్లో 90% కష్టాలు ఉండవు. ఉంటాయా? భూతకాలాన్ని మర్చిపోతే, జరిగిన విషయాలన్నీ మర్చిపోతే మీకున్న కష్టాలు 90% ఉండవు. భవిష్యత్తును ఊహించకపోతే ఆ 10% కూడా ఉండవు. ఉంటాయా? లేవు. అంతే. మన కష్ట సుఖాలకు కారణం ఏమిటంటే మనం ఇప్పుడు జీవించటం లేదు. మనం భూతకాలంలో భవిష్యత్ కాలంలోనే జీవిస్తున్నాం. ఇప్పుడు జీవించురా అంటే ఇప్పుడు వదిలేసి మళ్ళీ తర్వాత అంటాడు. మళ్ళీ తర్వాత ఏం చేస్తాడు? అప్పుడు వదిలేసి తర్వాత అంటాడు. అంటే ఎప్పుడూ వర్తమానంలో వాడు జీవించడు గనుక ముందు బోధ ఏమిటి? వర్తమాన కాలంలో నీ స్థితిగతులను నువ్వు పరిశీలించు. ఇది వేదాంతం చేసే బోధ. దీనితో దృష్టికోణమే మారిపోతుంది, మనిషి జీవితమే మారిపోతుంది. చిన్న విషయమే అది, కానీ జీవితమే మారిపోతుంది. కనుక ఇక్కడ మనము ఏ దృష్టికోణంతో ఆత్మ లక్షణాలను అర్థం చేసుకోవాలో ఆ దృష్టికోణానికి కావలసింది ఏమిటి, ఇప్పుడు ఏమిటి అని. ఆ ఇప్పుడును ఇక్కడ స్వామి ఏం చేస్తున్నారు? ప్రతిష్ఠ చేస్తున్నారు. అసలైన ఇక్కడ అర్జునుడికి కూడా బాధ దేని వల్ల వచ్చిందండి? అందరూ తర్వాత ఉండరన్నాడు, అంతే. యుద్ధం తర్వాత అందరూ ఉండరన్నది కదా అర్జునుడి బాధ. అంటే భవిష్యత్తు బాధనే పడుతున్నాడు కదా. భవిష్యత్తు బాధను పడుతున్నాడు కానీ తన జీవస్వరూపాన్ని చూడట్లేదు. ఇక్కడ ఏమన్నాడు? వీళ్ళందరూ చచ్చిపోతారు, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు అన్నాడు. ముందు అందరు ఎదురుగా ఎవరు కనిపిస్తున్నారు అన్నాడు? కౌరవులు. ఆ కౌరవులు ఎవరు? నా వాళ్ళు. ఆ నా వాళ్ళు యుద్ధం తర్వాత ఉండరు. ఇది ప్రధాన కారణం అర్జునుడి బాధకు, అంతేనా? అంటే నా వాళ్ళుగా చూస్తున్న ఎవరిని చూస్తున్నావో వాళ్ళలో ఎవరైతే తర్వాత ఉండరు అంటున్నావో దాని గురించిన సత్యం స్వామి ఎట్లా చెప్తున్నారు? నువ్వు చూసే దేహాలు నువ్వేం చేసినా నాశం అయ్యేవి. లోపలున్న జీవుడు నువ్వేం చేసినా నాశంగా ఉండదు. ఇంకా నువ్వెందుకు ఏడుస్తున్నావు? దేహాన్నేమో నువ్వు రక్షించలేవు. అది ఎట్లాగో దేహము దశలు దాటుకుంటూ దేహం మరణానికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఆపలేం, ఎవ్వరూ ఆపలేరు. కానీ లోపలున్న జీవుడు అనే అంశం ఎవరైతే నా వాళ్ళని నువ్వు అంటున్నావో వాళ్ళు ఎప్పుడు ఉండేవాడే జీవుడు. దేహం పోయేది. ఈ స్పష్టతను అర్జునుడికి ఇస్తే తప్ప అర్జునుడు ఉన్న బాధలోంచి బయటికి రాడు. ఎట్లాగో అర్జునుడికి ఉన్న ఆ స్థితి మనకు ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. అందరి ప్రాణులకు ఉంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నంతసేపు ఏం కష్టాలు గుర్తురావు, కానీ తర్వాత కష్టాలు ఎట్లా ఉంటాయి? ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, చాలా కష్టపడి చదువుకున్నాడు, 4 సంవత్సరాలు
డిగ్రీ చదువుకోవాలి, ఆ కోర్సులు ఏవో చేయాలి, అన్నీ చేశాడు. ఎంత ఉత్సాహంతో ఉంటాడు చెప్పండి. 2 సంవత్సరాలు గనక వాడికి ఉద్యోగం రాకపోతే, నిరుద్యోగిగా బ్రతికితే వాడికి ఏమవుతుంది చెప్పండి? ప్రపంచం అంతా శూన్యంలాగా కనిపిస్తుందా లేదా? ఆ ఉత్సాహం అంతా ఎక్కడికి పోయింది? పోయింది. ఏదో అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. చాలా అట్టహాసంగా అందరిలో గొప్పగా చెప్పుకోవాలని జీవితకాలం అంతా సంపాదించిందంతా పెళ్లిలోనే ఖర్చు పెట్టేసేటట్టు పెళ్లి చేస్తాడు. 4వ రోజు నుండే అల్లుడు సతాయించడం మొదలు పెట్టాడు. 5వ రోజు నుండే డైవర్స్ అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఏమైంది చరిత్ర అంతా? ఇవన్నీ ప్రాక్టికల్ కష్టాలు కాదు. అర్జునుడికి లాగా అర్జునుడికి ఉన్నాయా, మనకు ఉన్నాయా చెప్పండి? ఇదే కదా ఊహాత్మక జీవితంలో జరుగుతున్న సత్యం. ఇదేనా కాదా? అన్ని రకరకాల ఇటువంటివే సమస్యలు కదా. రేపు పొద్దున పండుగ వస్తుంది, ఆ పండుగ ఖర్చులు ఎట్లా వెళ్ళ తీసుకోవాలి, ఉందా లేదా? ఎదురుగా పెద్ద సమస్య. చేయకపోతే ఓ బాధ, చేస్తే ఇంకో బాధ. ఏది చేసినా సరే అరకత్తర్లో పోకచెక్కలాగా ఉంటుంది వీడి జీవితం. ఏం చేయాలో తెలియదు. ఇట్లాంటి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే లేనిది అబద్ధం ఆధారంగా జీవించటం. కావలసింది ఒకటేమిటి? సాధన అంటే ఒకే వాక్యంలో ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం? మర్చిపోయారా? వర్తమానంలో బ్రతకటం. సాధన అంటే నిజం తెలిసి బ్రతకటం. చెప్పండి. అంతే. ఏదో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనిషి ఎట్లా బ్రతుకుతున్నాడు? అబద్ధాన్ని సత్యం అనుకొని బ్రతుకుతున్నాడు. బయట కనిపించే వ్యవస్థను సత్యం అనుకొని బ్రతుకుతున్నాడు కాబట్టి వీడికి కష్టాలు వచ్చినాయి, లేకపోతే కష్టాలు రావు. ఎందుకు? సృష్టి రచనలో కష్టాలు లేవు. సృష్టి రచనను తప్పుగా అనుకుంటే అప్పుడు కష్టాలు వస్తాయి. అదే మనం ఇక్కడ పోయిన వారం నుండి మననం చేస్తున్నాం. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవచ్చ అంటే 4 లక్షణాలతో చెప్పారు. ఆత్మని ఏమని చెప్పారు? అచ్ఛేద్య, ఛేదింపబడదు. అంతకు ముందు శ్లోకంలోనే శస్త్రముల చేత ఛేదింపబడదని కర్తరి ప్రయోగంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఛేదింపబడదు అన్నారు, ఎవరి చేత అనలేదు. దాని లక్షణం, ఆత్మ లక్షణం ఏమిటి? ఛేదింపబడదు, దహింపబడదు, నీటి చేత చివికింపబడదు, గాలి చేత శుష్కింపబడదు. గాలి నీరు లేకపోయినా అది శుష్కింపబడదు. ఇంకా శుష్కించడం అంటే ఎండిపోవటం, ఎండింపబడదు, చివికిపోదు. ఇది ఆత్మ లక్షణాలు చెప్పారు. దానికి మనం ఏం చెప్పుకున్నాం? ఆత్మ అంటే ఎక్కడో చూసేది కాదు, డిజైన్ అని చెప్పుకున్నాం. సృష్టిలో ఒక రచన ఉంది, ఆ రచనయే అది. మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ఒక లోకోమోటివ్ తయారవ్వాలంటే ఒక డిజైన్ ఏర్పాటు అయిన తర్వాత దాని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అవునా? ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయిన ఒక ప్రోడక్ట్ని మనం ఎంతైనా దాన్ని నాశనం చేయొచ్చు, దేంతోనైనా సరే నాశనం చేయొచ్చు, కాల్ చేయొచ్చు, విరగ్గొట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దాని డిజైన్ని మాత్రం మనం ఏమీ చేయలేం. సృష్టిలో డిజైన్ శాశ్వతంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఇప్పుడు మరి మనకేం డిజైన్ ఉందని కదా మనం విచారణ చేయాలి. ఎందుకంటే లోకోమోటివ్ డిజైన్ గురించి మనకు అనవసరం, మన డిజైన్ గురించి, ఈ లోకోమోటివ్ గురించి తెలుసుకోవాలి మనం. ఏం డిజైన్ ఉంది మనలో అంటే, ఇప్పుడు దేహం అంతా ఏర్పడింది. మీకు కొద్దిగా సైన్స్ పరిచయం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. దేహం ఏర్పడటానికి ముందు తల్లి గర్భంలో ఏం జరుగుతుంది? 23 జతల క్రోమోజోమ్స్ అని ఉంటాయి. తల్లి నుండి 23 జతలు, తండ్రి నుండి 23 జతలు వస్తాయి. దాన్ని DNA అంటాం మనం, జీన్స్, క్రోమోజోమ్స్. అక్కడ నుండి దేహం రచన వస్తుంది అనమాట. అంటే ఎవరి ముక్కు ఎట్లా ఉండాలి, ఏ షేప్లో ఉండాలి, కళ్ళు ఎట్లా ఉండాలి, జుట్టు రంగు ఎట్లా ఉంటుంది, ఇదంతా ఎక్కడుంది? దీని బ్లూ ప్రింట్ ఎక్కడుంది? డిఎన్ఏలో ఉంది. అవునా? ఈ డిఎన్ఏ నుండి ఇదంతా దేహం ఏర్పడేటప్పుడే ఆ రచన ప్రకారంగా వచ్చేసింది. ఆ డిఎన్ఏని మార్చలేం మనం. డిఎన్ఏలో ఏ ఏ క్వాలిటీస్ ఉంటాయో అవి తప్పకుండా దేహంలో వచ్చి తీరుతాయి. బయట రూపురేఖలతో సహా లోపల రోగాలు ఏమన్నా ఉన్నా సరే అన్ని మొత్తం అన్నీ వచ్చేస్తాయి. వాటిని మనం ఆపలేము. ఇది డిజైన్, మన డిజైన్. ఈ డిజైన్ని మనం ఎట్లా వాడుకుంటున్నామంటే, ఇప్పుడు ఒక కన్ను ఉందనుకోండి, కంటి గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటాం. కన్ను దృశ్యాన్ని తీసుకుంటుంది. ఇది ఎందుకంటే ఎక్కువ కన్నే ఎందుకు చెప్పుకుంటామంటే, దృశ్య ప్రపంచమే మనను ప్రభావితం చేస్తుంది. మనం చూసేవి, మనం వినేవే మనను ఎక్కువ ప్రభావితం చేస్తాయి. అంటే ఈ 2 ఇంద్రియాలు చాలా బలీయమైనవి అన్నమాట మన గ్రహింపుకి. మనం తీసుకునేవి ఏవైనా ఇన్ఫర్మేషన్ అంతా వినికిడి ద్వారా
కంటి ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ 2 ఇంద్రియాలను ఎక్కువగా మననం చేస్తుంటాం మనం. ఇప్పుడు కన్ను ఏముంది? కన్ను బయట దృశ్యం చూస్తుంది, కంటి నుండి ఇది గ్రహిస్తుంది. లోపల నరాలు, మెదడు ఇవన్నీ ఉన్నాయి. మనం చెప్పుకున్నాం బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నిటికి వెళ్ళి లోపల సచ్చిదానంద స్మృతి దాకా వెళుతుంది. అది వెళుతుందా? ఇది రచన. ఇప్పుడు దేహం చచ్చిపోతుంది జీవుడికి ఎప్పటికైనా. ఈ భౌతికమైన ఈ వ్యవస్థ అంతా కనిపించకుండా పోతుంది. కానీ దీని లోపల ఉన్న డిజైన్, దానికి నాశం అనేది లేదు, మళ్ళీ అదే వస్తుంది. మళ్ళీ దేహం ఇంకో జన్మకి వెళ్తున్న జీవుడికి ఈ రచనను తీసుకొని వెళ్తున్నాడు వాడు. ఈ రచన అంతా వాడితోనే ఉంటుంది. అందుకే ఇంకొక దేహం తీసుకొని వాడు రచించుకోగలుగుతున్నాడు. లేకపోతే ఎట్లా వస్తాయి దేహాలన్నీ? ఒక్కొక్కరిని కూర్చొని ఏమైనా సినిమాల్లో చూపించినట్టు బ్రహ్మదేవుడు పిండితో తయారు చేసి ఇట్లా కింద పారేస్తుంటాడు ఏమిటి? అట్లా ఏముండదు. ఎవరిది వాళ్ళే రచన చేసుకుంటున్నారు. సృష్టిలో ఏముంది? రచన డిజైన్ ఒకటి పెట్టారు, దాన్ని తీసుకొని ఎవరిది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ డిజైన్ పాడవదు. మరి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, మన ప్రతి ప్రవర్తనలో కూడా భౌతికమైంది నాశమయ్యేదాన్ని మనం బాగా పరిశీలించి చూస్తుంటాం, దాని గురించే మాట్లాడతాం, డిజైన్ గురించి పట్టించుకోం. అట్లాగే ఇప్పుడు అది అట్లా చేయకుండా మనిషి దృష్టికోణం మారాలి. ఏం మారాలి? ప్రవర్తన జరుగుతున్నప్పుడు నేను నా ఇంద్రియాలను, దేహాన్ని వాడుకుంటున్నప్పుడు నేను రచనను వాడుకుంటున్నానా, ఇంద్రియాలను వాడుకుంటున్నానా, దేహాన్ని వాడుకుంటున్నానా? రచనను వాడుకోవట్లా. రచనను అర్థం చేసుకున్న వాడైతే బయటిది ఎట్లా మారిపోయినా వాడికి బాధ ఉండదు. దేహంతోనే గుర్తించేవాడైతే బయటి దాంతో వాడు బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు మనిషి ఎందుకు బాధపడుతున్నాడు? వాడికి బయటిదే అర్థమవుతుంది, లోపల ఒకటి ఉందనే అర్థం కావట్లేదు వాడికి. ఇప్పుడు సాధకుడైన వాడు ఏం చేయాలి? ఆత్మస్వరూపాన్ని దర్శనం చేయటానికి ముందుగా ఈ దేహ రచనను అర్థం చేసుకోవాలి. తన ప్రధాన గుర్తింపు దేహమే కదా, మొదటి గుర్తింపు మనిషికి దేహమే. దేహ రచనను అర్థం చేసుకొని దీన్ని సరిగ్గా వాడుకుంటుంటే ఆత్మలక్షణం యొక్క తేజస్సు అంతా ఇక్కడ ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఈ తేజస్సు లేకుండా దేహం రచింపబడగలదా చెప్పండి? ఒక భౌతిక పదార్థం కాదది, బయట కనిపిస్తున్న పదార్థాలు అలాంటివి కాదది. చైతన్యవంతంగా కనిపిస్తుంది, మనకు ఎరుకగా తెలుస్తుంది. ఇక్కడ ఆ తెలిసే దాన్ని గమనించుకుంటూ జీవిస్తే జీవితమే మారిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందో ఇవాళ శ్లోకంలో చూద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 5 లక్షణాలను ఆత్మకు చెప్పారు. నిత్య సర్వగత స్థాను అచలః సనాతనః. ఇక్కడ శ్లోకంలో ముందు చెప్పిన 4 లక్షణాలు కాకుండా తర్వాత ఆత్మకి ఏం చెప్తున్నారు? నిత్యః. చెప్పండి. నిత్యః సర్వగతః స్థానుః అచలః సనాతనః. ఈ 5 లక్షణాలు ఇప్పుడు ఆత్మ గురించి చెప్తున్నారు. నిత్యము 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 అని చెప్తూనే ఉన్నారు వెనక నుండి. ఎందుకు ఆ నిత్య పదము ఇంతగా గుర్తించేటట్లుగా చెప్పబడుతుందంటే, ఇది సాపేక్షిక పదం. మళ్ళీ సాపేక్షికం అంటే పోల్చి చెప్పేది. నిత్యం అని దేన్ని చెప్తున్నారు? నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఇంకొక అర్థం ఏం చెప్పుకున్నాం? నీ ప్రాపణే ధాతు చెప్పుకుని పొందినది అని చెప్పుకున్నాం. పొందినది నిత్యమైంది, పొందనిది అనిత్యమైంది. నిత్యమునకు ఎప్పుడు కూడా సాపేక్షిక పదం ఏమిటి? అనిత్యం. అనిత్యంతో పోల్చి నిత్యం చెప్పాలి కానీ ఉన్నదానికి నిత్యం నిత్యం అని రోజు చెప్పాల్సిన అవసరమేమో వచ్చింది దానికి. ఎందుకంటే మన జీవితం దేన్ని పట్టుకొని నడుస్తుంది? అనిత్యమైన దాన్ని పట్టుకొని నడుస్తున్నాడు జీవుడు. కనుక నిత్యం నిత్యం అని చెప్తుంది. మాటి మాటికి చెప్పాల్సి వస్తుంది ఆ మాట. ఎందుకు? మన ప్రయత్నం ఏమిటి? ఎప్పుడైతే మనకు నిత్యమైంది అర్థం కాదో అనిత్యమైన దాన్ని పట్టుకొని నిత్యమైంది రావాలని అడుగుతాం మనం. తెలివిగా ప్రవర్తిస్తుంటాడు తెలివైన వాడు ఈ జీవుడు. ఏం చేస్తుంటాడు? అతి తెలివి అంటారు. దీన్ని ఏమంటారు? అతి తెలివి. మనకు విషయాల్లో సుఖం వస్తుందా రాదా? గ్యారంటీగా వస్తుంది. ఎట్లా వస్తుంది చెప్పండి? అంత భయపడుతున్నారు ఏం? చెప్పండి, వస్తుందా రాదా? వస్తుంది. వస్తుంది కానీ అది ఎట్లా ఉంది? అశాశ్వతంగా ఉంది. మనం అడిగింది ఏమిటి? శాశ్వత సుఖం. నీ బ్రాండ్ ఏమిటి? శాశ్వత సుఖం కావాలని అడిగావు, నీకు వచ్చింది ఏమిటి? అశాశ్వత సుఖం. అంటే మన నిత్యమైన స్వరూపాన్ని తెలియనందువల్ల అనిత్యమైన విషయాన్ని ఆశ్రయించి అక్కడి నుండి సుఖం రావాలని అడిగినప్పుడు అక్కడి నుండి వచ్చింది ఏదైనా, మనం ఆశ్రయించింది అనిత్యాన్ని కాబట్టి అక్కడ నుండి వచ్చేది ఏదైనా అనిత్యమే అవుతుంది. కనుక ఇప్పుడు మనకేం తెలియాలి? దేహము అనిత్యం,
దేహంతో మనం ప్రవర్తించే విషయం అనిత్యం, కానీ మన రచన నిత్యం. రచనతో ప్రవర్తిస్తే విషయం కూడా నిత్యం అవుతుంది. నిత్యం ఎట్లా అవుతుంది? నిత్యమైన దాన్ని నీకే గుర్తించేటట్లు చేస్తుంది అది. మనం ఏం చేస్తున్నాం? మన అప్రోచే తప్పనమాట. మన అప్రోచ్ ఏమిటి? అనిత్యమైన దాంతో వెళుతున్నాం, అనిత్యమైన దాన్నిగా దాని విషయాన్ని గ్రహిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిత్యమైన తన రచనను ప్రవర్తనగా తీసుకువెళ్తే నిత్యమును పొందేటట్లుగా ఇస్తుంది ఆ అవకాశం. దేహం అంటే ఏం చెప్పుకున్నాం? అవకాశం. అవకాశం ఏం చేస్తుంది? నిత్యమైన దాన్ని పొందేటట్టు ఇస్తుంది. శాశ్వతమైన సుఖం ఉన్నవాడు ఎవడైనా అశాశ్వతమైన సుఖాన్ని అడుగుతాడా? అడగడు. మనం అడుగుతున్నామంటేనే అర్థం ఏమిటి? మనకు శాశ్వతం తెలియటం లేదని. కనుక ఎప్పుడైతే నిత్య స్వరూపాన్ని దర్శనం చేసే అభ్యాసం, అంటే తన రచనతో జీవించే అభ్యాసం చేస్తాడో, ఇది సాధన. రచన నిజం. ఆ రచనతో జీవించే అభ్యాసం చేసినప్పుడు వాడు ఇంకా అనిత్యమైన విషయ వాంఛలు వాడికి వాటంతట అవే పోతే వాడు విడిచిపెట్టడు అసలు. అవి సాధనలో ఇది విడిచిపెట్టి అది విడిచిపెట్టి అంటుంటే, ఇది విడిచిపెట్టడం అంటే ఏదో కావాలని వదిలేయటం కాదు. అవే వదిలిపోతాయి. ఎట్లా వదిలిపోతాయంటే, మనకు అరటిపండు తినాలంటే మనకి ఏం తెలుసు బాగా స్పష్టంగా? ఎట్లా తింటాం? తోలు తొక్క తీసేసి తింటాం. తోలు తీసేయాలి, పండు తినాలి అని మనకు స్పష్టంగా తెలిసినప్పుడు తోలుతో కొరికే ప్రయత్నం చేస్తాడు ఎవడన్నా? ఎవరు చేస్తారు ఆ పనిని? తెలియని వాడు చేస్తాడు, తెలిసినవాడు చేయడు. అట్లాగే మనం నిత్యమైన దానితో ప్రయోగం మనకు తెలిసి ఉంటే అనిత్యం వెనకాల పడడు. ఎప్పుడైతే దాని వెంట పడడో కష్టాలు అనేవి రానే రావు. విషయం మారదు, కష్టం రాదు, అంతే. విషయాల వల్ల కష్టాలు రావటం లేదు, మన గ్రహింపు వల్ల కష్టాలు వస్తున్నాయి. ఇది నిత్యమైన తన స్వరూపాన్ని గుర్తించుకుంటూ బ్రతికే జీవితం. దాని తర్వాత ఏమంటున్నారు? సర్వగత అంటే అంతటా వ్యాపించి ఉన్నది సర్వగత లక్షణం. సర్వగతం అంటే ఇప్పుడు మనిషి తనను తాను ఏమనుకుంటాడు? మనిషి అనుకుంటాడు, ఇంకేమనుకుంటాడు? ఒక వ్యక్తి అనుకుంటాడు, అవునా? ఆ వ్యక్తి అంటే తన దేహానికి పరిమితమైన వాడు, అంతేనా? అంటే తన అవగాహన ఎప్పుడు పరిమితమైన అవగాహన, లిమిటెడ్ అంటే అర్థమవుతుంది. పరిమితం అంటే లిమిటెడ్ దేహానికి లిమిటెడే. అసలు వీడి జీవితం ఎంత చెప్పండి? మనం ఏదో పెద్ద ప్రపంచంలో బ్రతుకుతున్నామని ఊహించుకుంటా, కానీ వీడి ప్రపంచం ఎంత ఉంటుంది చెప్పండి? వాడి భార్య, పిల్లలు, సంసారం, పోషణ, ఇంతకు మించి ఏమైనా పెద్ద జీవితం ఉందా? పూర్వం అన్న కుటుంబం కాస్త పెద్దది ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ. ఆ న్యూక్లియర్లో కూడా న్యూక్లియస్ ఏమైంది ఇప్పుడు అంటే ఇంకా భార్యాభర్తలు కూడా వేరు అయిపోయారు. ముందేమో ఇద్దరు కలిపి ఒకటే అనే అవగాహన అన్న ఉండేది కొంచెం, అంతేనా? భార్యాభర్తలు అంటే ఇద్దరిని ఒకటిగానే అనుకునేవాళ్ళు. ఇప్పుడు నీది నీకు, నాది నాకు, అన్ని నీవి నావి, యోయం భయం అని అన్ని వేరు చేసేసుకున్నారు. తర్వాత పిల్లలు కూడా వేరైపోయారు. ముందు ఒక కుటుంబంలాగా అనిపించేది, ఇప్పుడు ఎవరిది వాళ్ళు, అందరూ వేరే విభాగాలు. వీడి ప్రపంచం ఎంత, వీడి బ్రతికెంత చెప్పండి? వీడు పరిమిత స్వరూపుడుగా, ఇంకా పరిమిత స్వరూపుడిగా, దీన్ని ఏమంటాను? స్వార్థంతో బ్రతుకుతున్న మనిషి ఎట్లా ఆలోచిస్తాడో, స్వార్థంతో బ్రతుకుతున్న వాడి మనిషి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? అన్ని వాడికొకటి గురించి ఆలోచిస్తాడు, పక్కవాడి గురించి అసలు ఎప్పుడు ఏం ఆలోచించాడు. అది స్వార్థం. ఎట్లాగో అంత సంకుచితం అంటారు దాన్ని, పరిమితంగా బ్రతుకుతున్నాడు. ఆత్మలక్షణం ఎటువంటిది? సర్వగతం అంటే అంతటా వ్యాపించి ఉన్నది. దేహంతో తనను పోల్చుకుంటే తాను వేరు, అందరూ వేరు. కానీ రచనతో పోల్చుకుంటే ఇక్కడ ఏది ఉందో అక్కడ రచన ఉందా లేదా? అందరిలో అదే రచన ఉందా లేదా? సచ్చిదానంద స్మృతి యొక్క రచన, సృష్టిలో ఏది ఉందో అందరిలో ఆ రచన ఉంది అన్న ఒక విశాల దృక్పథం వస్తుంది వాడికి. అప్పుడు పరిమితంగా ఆలోచించడు, సర్వగతం ఆలోచిస్తాడు వాడు. ఎప్పుడైతే తనలో ఉన్నదే అక్కడ ఉన్నది అని ఎవరైతే అంత విశాలత్వంతో ఆలోచిస్తాడో వాడు స్వార్థంగా ప్రవర్తించడు అసలు. ఎందుకు? యదేవేహ తదమూత్ర, యదమూత్ర తదన్విహ. ఇక్కడ ఏదుందో అక్కడ అదే ఉంది, అక్కడ ఏదుందో ఇక్కడ అదే ఉంది అన్న ఒక చిన్న మార్పు వాడిలో వచ్చేస్తే వాడి ప్రవర్తన విధానమే మారిపోతుంది. ఇది ఆత్మ యొక్క సర్వగత లక్షణం. దేహంతో అనుకుంటే వాడొక్కడు, రచనతో అనుకుంటే దేహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిట్లో అదే రచన ఉంది.
ఉందా లేదా? అన్ని ప్రాణులలో అదే రచన ఉంది. ఆ రచనను దర్శించి ఆనందిస్తాడు. ఇప్పుడు నా కోసమే ఒక వస్తువు కొనుక్కొని నేను తింటే ఎంత ఆనందపడతానని అనుకుంటాడో ఒక వ్యక్తి, అట్లాగే ఇప్పుడు వీడేమనుకుంటాడు, ఎవ్వరు తిన్నా అది అంతే ఆనందం వస్తుంది వాడికి. అంత విశాలత్వం వాడికొస్తుంది. వస్తుందా రాదా చెప్పండి? ఇప్పుడు నా పిల్లలు అనుకున్నంత మాత్రాననే ఏదైనా తన వస్తువు తన పిల్లలు వాడుకుంటే వాడికి ఆనందంగా ఉంటుందా? ఉండదా? కేవలం ఎందుకు నా పిల్లలు అనుకున్నాడు. వాడి చెల్లెలి పిల్లలు వచ్చారనుకోండి, వాడేమనుకున్నాడు, నా పిల్లలు అనుకోడు వాళ్ళే. అనుకుంటాడా? వీడే నా వాడే వాడుకోవాలనుకుంటాడు. వాడు ఎంతైనా తర్వాతనే. ఒక ఒక ఆవరణ దాటి వాడు. మళ్ళీ వాడు కూడా మనవాడే. పక్కింటి వీళ్ళ పిల్లవాడితో పోలిస్తే చెల్లెలి పిల్లవాడు కొంచెం మనవాడు. ఇప్పుడు వీడికైనా ఇవ్వచ్చు కానీ వాడికి మాత్రం ఇవ్వద్దు. ఇట్లాంటి ఒక స్వార్థపూరితమైన పరిమితమైన ఆలోచన ఎట్లా ఉంటుందో అది వదిలేస్తే ఏ పిల్లలు అది తీసుకున్నా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడు వస్తుంది? అంతటా ఒకటే ఉంది అని దర్శనం చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు మన బాధలన్నీ కూడా ఈ పోటీతత్వం వల్లనే వస్తాయి కానీ లేకపోతే మనకు బాధ ఏమి ఉండదు. ఏ బట్టలు వేసుకున్నా పక్కవాడు చూసేవాడు లేడనుకోండి, బాధ ఏముంటుంది చెప్పండి? చెప్పండి, ఉంటుందా? ఏముండదు. రేపు దసరాకి ఎవ్వరూ చూడరు, మన ఇంట్లో మనం ఉంటాం అనుకున్నాం. ఏ బట్టలు వేసుకున్నా ఏమైనా తేడా వస్తుందా? రాదు. అదే మనం గుడికి వెళ్ళి అందరికి బట్టలు చూపించడానికి వెళ్తారు చూసారా, అప్పుడేమొస్తుంది? అందరు చూస్తారు. ఇప్పుడు ఏ బట్టలు కొనుక్కున్నావు అని చూస్తారని మనం ఎంతో బాధపడిపోతాం. బాగుంటే సంతోషపడిపోతాం, పొంగిపోతాం. బాగాలేకపోతే ఎప్పుడొచ్చింది ఇదంతా? బట్టల వల్ల కాదు, బట్టలు వేసుకున్నందువల్ల, ఎప్పుడు పోల్చుకున్నందువల్ల. ఈ పోల్చుకోవటం ఎప్పుడు పోతుంది? అంతటా ఒకటే ఉంది అని దర్శనం చేసినప్పుడు గొప్ప దిబ్బ ఉండవు దానికి. అంతటా ఒకటే ఉంది, అది గొప్పది కాదు, తక్కువది కాదు. ఈ ఆలోచన ఎప్పుడు మనిషికి వస్తుందో ఆ రచనను దర్శనం చేసిన వాడు తన ఆత్మలక్షణం యొక్క సర్వగత లక్షణాన్ని దర్శనం చేస్తాడు. అంతటా సృష్టి అంతటా ఒకటే ఉంది, ఇంకొకటి లేనే లేదు. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఒక్కరోజు ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఈ 5 ఆత్మ లక్షణాలను దర్శనం చేస్తూ ఒక్కరోజు గడపండి, కనీసం దసరా రోజు. అప్పుడు నిజంగా దసరా అవుతుంది, విజయదశమి అవుతుంది. చేస్తారా? ఒక్క లక్షణాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అనిత్యమైన దాని నుండి సుఖం రాదు అని గుర్తుపెట్టుకోవాలి ముందు. అశాశ్వతమైన దాని నుండి సుఖం రాదు మొదటి. రెండవది సర్వగత లక్షణం, అంతటా అదే ఉంది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు తావు లేదు అక్కడ, ఎందుకంటే పోటీ లేదు కాబట్టి. అంతటా అదే ఉంటే దానికి పోటీ లేదు. దేహంలో ఇటువైపు అందంగా ఉంది, ఇటువైపు అందంగా లేదని పోటీ పడుతుంది ఎప్పుడన్నా? పడదు కదా. అట్లాగే అంతటా నాదే అనుకున్నప్పుడు అదే ఉంది అని దర్శనం చేసినప్పుడు ఇటువంటి సంకుచిత పరిమిత భావాలు తనకు రాదు. సర్వగత లక్షణాన్ని దర్శనం చేస్తాడు. తర్వాత ఏమిటి? స్థాణువు. స్థాణువు అంటే కదలనిది, స్థిరమైనది అని అర్థం. స్థిరమైనది ఆత్మలక్షణం. దానికి సాపేక్షిక పదం ఏమిటి? చంచలం, అస్థిరం. అస్థిరమైంది విషయ జీవితం, స్థిరమైంది ఆత్మలక్షణం. ఇప్పుడు మనకు జీవితము చంచలంగా కనిపిస్తుందా, స్థిరంగా కనిపిస్తుందా? చంచలంగా కనిపిస్తుంది. ఎట్లాగంటే ఇప్పుడు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు తాను కూర్చున్నవాడే, నడుస్తున్నవాడు కాదు. కానీ తనకి ఏం వచ్చింది? దేహం ఊగుతుంది. దేని ఊపు తీసుకున్నాడు? అది దేహం యొక్క ఊప, రైలు యొక్క ఊప? రైలు యొక్క ఊపు కాబట్టి వాడు ఊగుతున్నాడు, లేకపోతే వాడికి ఊపు లేదు. అట్లాగే చంచలమైన విషయాన్ని పట్టుకొని ఉన్నాం కాబట్టి జీవితం చంచలంగా కనిపిస్తుంది. ఆ విషయం కనుక స్థిరంగా ఉంటే, స్థిరంగా ఉన్న ప్లాట్ఫామ్ మీద నిలబడ్డప్పుడు మనం ఊగుదామా? ఊగం. అంటే మనం ఆశ్రయించింది ఎట్లా ఉందో దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అట్లా అర్థమైంది కదా. అట్లాగే విషయం చంచలం కాబట్టి మనకు జీవితం చంచలంగా ఉందంటే మనం విషయాలను పట్టుకొని ప్రాకులాడుతున్నామని అర్థం. అప్పుడు చంచలంగా ఉంటుంది. ఏదేమైనా కానీ పోనీ అనుకొని మామూలుగా బ్రతికాడు అనుకోండి, వాడికి ఈ ఊపు ఉండదు, చంచలంగా ఉండదు, స్థిరంగా ఉంటాడు వాడు. అందుకే స్థిరమైన ఆత్మలక్షణాన్ని గుర్తించి చంచలమైన వాటిని వేడి చేస్తాడు. తాను స్థిరస్వరూపుడు. ఎట్లా స్థిరస్వరూపుడు అంటే మనసు బాగున్నా బాగాలేకపోయినా, మనసు చెదిరిపోయినా, మనసు స్థిరంగా ఉన్నా అన్నిటినీ గుర్తించేవాడిని నేను. స్థిరంగా ఉన్నదే చెప్పింది ఎవరు? నేను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరు చెప్పారు? మనసు బాగుందని నేను, బాగాలేదని నేను. నేనెవరు? బాగాలేని వాడినా బాగున్నవాడినా? రెండుటికి సంబంధం లేకుండా స్థిరంగా ఉన్నవాడిని. రెండు నాకే తెలుస్తున్నాయి.
ఒక్కసారి మనసు చెదిరిపోయినప్పుడు ఈ విషయాన్ని వెంటనే గుర్తు చేసుకోండి. వెంటనే చెదిరిపోయిన వెంటనే గుర్తు చేసుకుంటే ఆ మనస్సు అట్లా ఉండదు. అప్పుడు మనస్సుకి ఓ రోగం ఉందట, అది ఎప్పుడు చూసినా మననం చేస్తుంది. ఏం పెడితే దాన్ని మననం చేస్తుంది. ఇది అది దాని లక్షణం. అది మనం ఏమిస్తాం, విషయాన్ని ఇస్తుంటాం, అది మననం చేసుకుంటూ కూర్చుంటుంది. అదే విచారణనిస్తే విచారణ చేసుకుంటూ కూర్చుంటుంది. ఈ విచారణను ఇవ్వగలిగే శక్తి నీకుంటే జీవితం మారిపోతుంది. అసలు ఇంత గోలనే ఉండదు, ఇంత చంచలంగా జీవితం ఉండనే ఉండదు. స్థిరమైన జీవితమే కనిపిస్తుంది. ఎందుకు? నేను స్థిర స్వరూపాన్ని, అన్నిటికీ స్థిరంగా ఉన్నా, అన్నిట్లో నేను స్థిరంగా ఉన్నా. మారేవి అవి, నేను కాదు. ఊగేది ట్రైను, నేను కాదు. కదిలేది, ప్రయాణం చేస్తుంది ట్రైన్, నేను కాదు. నేను స్థిరంగా కూర్చొని ఉన్నాను. ఇది ఎప్పుడు అర్థమవుతుంది? సీట్ని పట్టుకున్నవాడికి అర్థమవుతుంది. ఊపును పట్టుకున్నవాడికి ఊగుతూ ఉంటాడు. సీట్ స్థిరంగా ఉంటుంది. అది అర్థం చేసుకుంటే స్థానుహు, వాడి స్వరూపం ఏమిటి? ఆత్మస్వరూపం స్థిర స్వరూపం. స్థానుహు అంటే స్థిరత్వం. అచలహ, అచలహ అన్న మళ్ళీ అదే అర్థం కదా, చలముతో పోల్చి అచలహ. ఈ అచల పదానికి సంబంధించి ఒకటి చెప్పమంటారా? లోకంలో మనిషి స్థిర స్వరూపుడై కూడా మాటి మాటికి ఏమవుతుంటాడట? చలపతిరావు అవుతాడట. చలపతిరావు అంటే తెలుసా మీకు? ఎవరు చలపతిరావు అంటే? ఎవరు? సినిమా యాక్టరా? సినిమా యాక్టర్ చలపతిరావు కాదు. చలపతి అని ఒక పేరు ఉంటుంది, మీకు తెలుసా? ఆ పేరుకి అసలు అర్థం లేదు. ఎందుకో తెలుసా? చలపతి అంటే ఏమిటండి? చలించేదానికి పతి అని. చలించేదానికి పతి ఏమిటి? ఆ పదం ఎక్కడి నుండి వచ్చింది? సుప్రభాతంలో ఏముంటుంది? వెంకటాచలపతే తవ సుప్రభాతం అని ఉంటుంది. అవునా? ఎప్పుడైనా విన్నారా? వెంకట అచలపతి అని ఉంది అక్కడ అర్థం. అచలం అంటే కొండ, కదలనిది అని అర్థం. కొండకు పతి, వెంకటాద్రికి పతి కాబట్టి వెంకటాచలపతి అని ఉంది. మనుషులు దాన్ని విడగొట్టడంలో ఏం చేశారు? చలపతి అని పెట్టుకున్నారు. చపల చిత్త చలపతిరావు అవుతుంటాడు వీడు మాటి మాటికి, ఎందుకంటే చలిస్తూ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు మనం అచలపతులం కావాలా, చలపతులం కావాలా? ఆ సినిమా యాక్టర్ ఎవరో అతనికి చెప్పాలి, నీ పేరు చలపతి కాదు నాయన, అచలపతి అని పెట్టుకోవాలని చెప్పాలి. ఈ మాత్రం పదం కూడా అర్థం కాకుండా పేరు పెట్టుకొని లోకంలో పిలిచే వాళ్ళకి కూడా తెలియదు, పిలిపించే వాడికి కూడా తెలియదు ఇది అచలపతి ఉండాలి అని. అట్లాగే మన స్వరూపం అచలహ, అయం అచలహ అంటున్నారు. ఈ ఆత్మస్వరూపం అచలం, చెలించేది కాదు. నేను స్థిర స్వరూపం. కొండ కదలకుండా ఉంటే కొండ మీద ఎన్ని ప్రాణులైనా తిరుగుతూ ఉంటాయి. కొండ మీద ప్రాణులు అంత నిశ్చింతగా ఎందుకు బ్రతకగలుగుతున్నాయి? కొండ కదలదు కాబట్టి. అంతేనా? అట్లాగే మనం స్థిరంగా ఉంటే మన విషయాలన్నీ వచ్చిపోయే అన్ని విషయాలు కూడా స్థిరంగానే ఉంటాయి. మనం కదులుతూ ఉంటే అవి కదిలిపోతాయి. కనుక ముందు తన స్వరూపం అచలం. ఇది గుర్తించిన వాడు, అంటే ఒక ఇంట్లో ఒక నిబ్బరంగా ఉండే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇంటి పెద్ద ఉన్నాడు, నిబ్బరంగా ఉంటాడంటే అర్థమవుతుందా? అంటే ఏదైనా విషయాలు కష్టాలు వచ్చినప్పుడు తొందరగా చలించి ఏడవటం, అట్లాంటి గోల చేయటం లాంటివి చేయకుండా ఉంటాడు స్థిరంగా. అట్లా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారు? ఎంత పెద్ద సమస్య వచ్చినా నిశ్చింతగా ఉంటారు. అదే ఇతనే టెన్షన్ పడిపోతుంటే ఏం చేస్తాడు? కొంతమంది అట్లా కూడా ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఒక చిన్న కార్యం చేయాలన్నా టెన్షన్ పడిపోతుంటారు, అందరినీ టెన్షన్ పెడుతూ ఉంటారు కూడా. అది ఎట్లా ఉంటుందో అట్లాగే తాను అచల స్వరూపుడు. ఏదొచ్చినా తనని ఏం చేయలేదు. అచలం అంటే ఏమిటంటే కదిలించలేని. కొండ కదిలించలేంది కదా, కదిలించగలరా ఎవరైనా? కృష్ణుడు తప్ప వేరే ఎవరు కదిలించలేరు. అట్లా కదిలించలేని స్వరూపం తనది. ఎన్ని విషయాలు వచ్చినా నిన్ను ఏం చెయ్యవు. ఏమో అట్లా అనిపించట్లేదంటే ఎన్ని విషయాలైనా వచ్చి నిన్నేమైనా చేసిపోయినాయి ఇప్పటిదాకా? బాల్బీ బాకా నైకియా అంటారా? వెంట్రుక కూడా నన్నేం పీకలేదు అంటారా? అట్లాగే నిన్నేమైనా చేసిందా? నీ జీవస్వరూపాన్ని ఏమైనా చేయగలిగినాయా? నీ జీవునిగా నీ రచనని ఏమైనా చేయగలిగినాయా? విషయాలన్నీ ఊరికే తాత్కాలికంగా అట్లా భ్రాంతి కల్పిస్తాయి. అవి వచ్చి మనం చెలింప చేస్తున్నట్లుగా భ్రాంతి కల్పించి అవి వెళ్ళిపోయినాయి. మనమేమో నిజం అనేసుకున్నాం ఆ సమయాన్ని. ఇప్పుడు ఏమనుకోవాలి? అది నిజం కాదు, చలించని నా స్వరూపం నిజం అని తెలిసి ఏమన్నా చేయి. నువ్వు తర్వాత నువ్వేమన్నా చెయ్యి. అందుకే వేదాంతం ఎవరికి చెప్పబడిందండి? అర్జునుడు ఎక్కడున్నాడు? యుద్ధ రంగంలో ఉన్న అర్జునుడికి చెప్పారు, తాపిగా కూర్చున్న వాడికి చెప్పలేదు ఇదంతా.
అంటే ఏదైతే యుద్ధరంగం ఏమిటి, ఈ సంసారంలో విషయాలతో యుద్ధం చేస్తున్న ఈ యుద్ధరంగంలో చెప్తున్నారు, నువ్వు ఏ పనన్నా చెయ్యి, దానికి ఏమీ అడ్డు లేదు, నువ్వెవరన్నా కాదు, దానికి ఏం అడ్డు లేదు, అందరికీ ఇది వర్తిస్తుంది. ఎందుకు? నువ్వు ఆ రచనలో ఒక భాగం కాబట్టి. సృష్టి రచనలో భాగమా కాదా? ఆ రచన అచలహ. తర్వాత ఏమిటి? సనాతన. సనాతనం అంటే సనాతన ధర్మం పేరు విన్నారా? అంటే ఏమిటి? చాలా కాలం నుండి ఉన్నదట సనాతనం అంటే. అయితే అర్థం చేసుకుందాం. సన్ ఆతనం సనాతనం. సన్ అంటే SUN SAN SON? సూర్యుడనా కొడుకనా? రెండు కాదు, అవి ఇంగ్లీష్లో పదాలు. ఇక్కడ సంస్కృత పదం ఉంది సన్. దాన్ని ఒక చిన్న వ్యాకరణం చెప్తాను, మీకు అర్థం అవుతుంది, అర్థం కాదనుకో. ఇప్పుడు ఏ పదాన్నైనా మనం వాడుకునేటప్పుడు ఎట్లా వాడుకుంటామంటే దానికి ఒక మూల పదం ఉంటుంది, దానికి విభక్తులు చేర్చి వాడుకుంటాం. ఉదాహరణకు రాముడు, రామ పదం ఉంది. రామ పదముని ప్రాతిపదికం అంటారు, మూల పదం అది. దాన్ని మనం వాడుకునేటప్పుడు ఏమంటాం? రాముడు, రాముని గురించి, రాముని చేత, రాముని వలన, రాముని కొరకు, రాముని యొక్క, రాముని యందు. 7 విభక్తులు వాడామా? ఇప్పుడు మనం రాముని గురించి ఏది చెప్పాలన్నా ఒక విభక్తి చేర్చే మాట్లాడాలి భాషలో, అంతేనా? మూల పదాన్ని అట్లాగే మాట్లాడలేం. ఇది పదాలు. అట్లాగే మూల పదం ఏమిటి? రాముని గురించి అన్నప్పుడు కూడా రాముని అన్న రామపదమే మూల పదం. అట్లాగే సత్ శబ్దానికి సన్ అనేది మూల పదం. ఇక్కడ సన్ ఆతనం అంటున్నారు అంటే సమాసంలో వాడినప్పుడు మూల పదాన్ని వాడతారు, వాక్యంలో వాడినప్పుడు విభక్తి చేర్చి వాడతారు. ఇప్పుడు సన్ అనేది సత్ లక్షణాన్ని చెప్తున్నారు అక్కడ. సన్ అంటే సూర్యుడు గాడు, సన్ అంటే కొడుకు గాడు. అర్థమైందా? సన్ అంటే సత్ లక్షణం, ఉనికి, దాని గురించి చెప్తారు. సత్ ఆతనం. ఆతనం అంటే దానితో వ్యాపించి ఉన్నది అని అర్థం. ఇది సనాతనం అంటున్నారు. ఆత్మ ఏమిటట? సనాతనం. సనాతనం అంటే అంతటా వ్యాపించి ఉన్న ఉనికి లక్షణమే ఆత్మ లక్షణం. అంతటా వ్యాపించి, సర్వగతం అన్నా అదే అర్థం వస్తుంది. సత్ ఆతనం అంటే దానితోనే ఉన్నది అని, ఇంకొకటి లేకుండా ఉన్నది సనాతనం పదం. అయితే దీన్నే ఇంకొక భాషలో మన వాళ్ళు సదాతనం అంటారు. అంటే సనాతనమేవ సదాతనం, సనాతనమే సదా ఉంటుంది. సదాతనం అంటే ఎప్పుడూ ఉండేది. ఈ ఉనికి అంతటా వ్యాపించి ఉన్న ఉనికి లక్షణం ఎప్పుడూ ఉంటుంది, ఆత్మ లక్షణం ఎప్పుడూ ఉంటుంది, తన రచన ఎప్పుడూ ఉంటుంది, అంతటా ఉంటుంది. ఒక చోట ఉంది లేదు అని కాదు, అది అంతటా ఉంటుంది. ఇది సనాతన లక్షణం. అందుకే హిందూ సనాతన ధర్మం అంటే ఏమిటంటే, హిందూ ధర్మం ఎప్పుడూ ఒక మతం గురించి మాట్లాడటం లేదు. మతం అంటేనేమో అభిప్రాయం. ఇప్పుడు క్రైస్తవ మతం, ఇస్లాం మతం, హిందూ మతమిల్ల ధర్మమేవ. హిందూ ధర్మం అనాలి, ఎందుకంటే అది సదా మానవ జాతి గురించి, సృష్టి రచన గురించి చెప్పింది, కానీ ఒకడి గురించి చెప్పటం లేదు. అది హిందూ ధర్మం అంత విశాలమైంది. అందుకే దాన్ని సనాతన ధర్మం అంటారంటే ఎప్పుడు అంతటా అదే వ్యాపించి ఉంటుంది, అదే నిలుస్తుంది, ఇంకొకటి నిలవదు దాని పక్కన. కాబట్టి అది సనాతనం. ఇప్పుడు ఆ సనాతనం ఎవరు? అహమేవ, నేను ఆ సనాతన స్వరూపుడిని అని గుర్తించాలి. ఇప్పుడు చూడండి, మన గురించి ఎంత గొప్పగా చెప్తుంది శాస్త్రం. మనం ఏమనుకుంటాం? ఎట్లా అనుకుంటారు? ఇట్లా అనుకుంటారా? కాదు, అనుకోరు. మీరు అనుకోరు. మామూలు వాడు అట్లా అనుకుంటాడు, కానీ మీరు అట్లా అనుకోరు. మీరు చాలా బుద్ధిమంతులు. ఏమంతులు? అప్పుడప్పుడే బుద్ధి పాడవుతుంది తప్ప ఎప్పుడు బుద్ధిమంతులే. అవునా? సరే, ఇప్పుడు దీనికి పొడిగింపుగా ఇంకా ఏమంటున్నారు? అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. మళ్ళీ 3 లక్షణాలు చెప్తున్నారు దీనికి, ఆత్మకు. ఎందుకంటే ఈ లక్షణాలన్నిటితో ఈ శ్లోకం 25వ శ్లోకంతో ఆత్మ లక్షణాలను ప్రతిష్ఠ చేయటం పూర్తవుతుంది. ఆ తర్వాత దృష్టి మారుస్తారు స్వామి, అదేదో తర్వాత వాక్యంలో చూద్దాం. అవ్యక్తోయం అంటున్నారు. అయం అవ్యక్త, అయం అచింత్యేహ, అయం అవికారి. అవ్యక్తం అంటే
అవ్యక్తం అంటే వ్యక్తం కానిది. ఈ ఆత్మ వ్యక్తం కానిదట. సృష్టి వ్యక్త రూపమా అవ్యక్త రూపమా? వ్యక్తం అంటే ఏమిటి పోనీ అసలు? తెలియబడింది అని అర్థం. వ్యక్తమైంది అంటే తెలియటానికి వచ్చిందని అర్థం. తెలియబడింది, తెలియబడేటట్లుగా అది వ్యక్తమైంది, వ్యక్తం అంటాం. మనుషులను ఏమంటారు? వ్యక్తి అంటారు. అంటారా? వ్యక్తి అంటే అర్థం ఏమిటి? వ్యక్తమైన వాడు అని అర్థం అన్నమాట. ఆత్మ ఎటువంటిది? అవ్యక్తం. నువ్వు వ్యక్తివి కాదు. ఎవరు? అవ్యక్త స్వరూపుడివి. ఎందుకు అవ్యక్త స్వరూపం అంటుందంటే, దేహం కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుందా లేదా? రూపురేఖలన్నీ బాగా కనిపిస్తున్నాయా? ఇట్లా తిప్పాలనుకున్నాం అనుకోండి, మనం తిప్పడానికి ఏ చైతన్యం లోపల ఉందో అది కంటికి కనిపిస్తుందా? కనిపించటం లేదు. తిప్పినప్పుడన్నా తెలుస్తుందా? కనీసం అప్పుడు కూడా తెలియటం లేదు. అది అవ్యక్తంగా ఉంది. అది వ్యక్తమయ్యేది కాదు, అనుభవించేది. చైతన్యము వ్యక్తం కాదు, మనకు ఏమవుతుంది? అనుభవంలో తెలుస్తుంది. కనుక మన స్వరూపం మనకు వ్యక్తమయ్యేది కాదు, అవ్యక్త స్వరూపం. అందుకే సప్తమాధ్యాయంలో స్వామి ఏమంటారు? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. అబుద్ధయ అని తిట్టాడు. అబుద్ధయ అంటే బుద్ధి లేని వాళ్ళు అని అర్థం. బుద్ధి లేని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అవ్యక్తం మాం వ్యక్తిమాపన్నం, నేను అవ్యక్త స్వరూపుడునైన నన్ను వ్యక్త స్వరూపుడు అనుకుంటున్నారు వీళ్ళు అని తిడుతున్నారు. బుద్ధి లేదట మనకు అని తిడుతున్నారు స్వామి. ఎవరికి? వ్యక్తం అనుకున్న వాళ్ళకి బుద్ధి లేదు. ఎట్లా అంటే, తన స్వరూపము నేనున్నానన్న స్మృతి ప్రతి ప్రాణికి ఉంది, కానీ బయటికి వ్యక్తం కావట్లేదు. తనలో తాను అనుభవిస్తున్నట్లుంది. ఇప్పుడు మీకు ఎంత చెప్పినా సరే మాటలేమో వ్యక్తం చేస్తున్నాయి, కానీ మీ అనుభవం ఎవరిది వాళ్ళకి ఎట్లా ఉంది? లోపల తెలిసే అనుభూతిగా ఉంది. దాన్ని వ్యక్తం చేయగలరా మీరు? నిరూపించు అంటే మీరు ఏం నిరూపిస్తారో? ఎట్లా నిరూపిస్తారు? కంటికి కనిపించిందా? చెవికి వినిపించింది. అది ఈ ఇంద్రియాలతో మనం దాన్ని గుర్తించలేం, కాబట్టి మనం నిరూపించలేం, కానీ మనం దాన్ని అనుభవిస్తున్నాం. అట్లాగే సైంటిస్ట్ ఏమంటాడంటే, జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నిరూపించమంటాడు. ఎట్లా నిరూపిస్తాడు? నీకు తెలియట్లే నువ్వు ఉన్నావని? తెలుస్తుందా? తెలియట్లేదా? మరి ఏమని నిరూపిస్తావు దాన్ని? నిన్ను నువ్వే నిరూపించుకోలేవు. సర్వవ్యాపి అయిన స్వామిని ఏం నిరూపించమంటావు? సైన్స్కి అందుతుందా? అది పరిశోధనలకు అందుతుందా? బయట ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నీకు నిరూపిస్తాము. ఒకడెవడో ఏం చేశాడట అంటే, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, దేహం విడిచిపోయేటప్పుడు జీవుడు లేచిపోతాడంటారా? అట్లా మనకు గ్రాఫిక్స్లో చూపించాలంటే ఇట్లా అని ఒక ఆత్మ లేచిపోతున్నట్టు కనిపిస్తుంది. అది ఫోటోషాప్లో చేయొచ్చు మనం. వీడు అట్లాగే ఏదో ఊహించుకొని ఒక చనిపోబోయే ప్రాణిని తీసుకెళ్ళి ఒక అద్దం పెట్టెలో పెట్టేశాడు. వాడు పెట్టేసి ఎక్స్పెరిమెంట్ చేసి అంతటా సీసీ కెమెరాలు పెట్టేశాడు, బాగా చుట్టూ వెళ్ళిపోయి అది జీవుడు వెళ్ళిపోతుంటాడు కదా, అది చూద్దాం అనుకున్నాడట వీడు. తెలివి అంటే ఇట్లాగే ఉంటుంది. అది చూద్దాం అనుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? వాడు చచ్చూరుకున్నాడు. చచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరా చూపిస్తుందా జీవుడు అంటే ఎవరో? లేదు. కానీ ద సోల్ హ్యాస్ లెఫ్ట్ ద బాడీ అని అంటాడు వాడు. అవునా? ఏదో ఆ లెఫ్టింది ఏదో వాడికి కనిపిస్తుందా? కనిపించదు. ఈ కంటికి గోచరం అయ్యేది కాదు, నువ్వు వ్యక్తం చేయలేవు దాన్ని. అది అవ్యక్త స్వరూపం. అంటే అవ్యక్తమైనంత మాత్రాన ఎవరికి తెలియకుండా ఉంటుందా అంటే, అందరికి తెలివి రూపంలో వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మీకు తెలివి ఉందా? చెప్పండి. ఉంది. ఎట్లా ఉంది అంటే, మనం ఏం చేస్తాం? తెలివైన పని చేసి చూపించాలనుకుంటాం. నేను తెలివైన వాడిని అని నిరూపించాలంటే ఏదైనా తెలివైన పని చేస్తే బయట అందరికీ అర్థమయ్యేటట్టు తెలివి అనుకుంటారు. ఇది తెలివా? తెలివంటే ఇదా? బయట నువ్వు చేసింది ఏదైనా ఉందా? తెలివే? ఇప్పుడు బాగా మాట్లాడుతుంటే ఇది తెలివే? కాదు. తెలివి దీనికంటే వేరేగా ఉంది. ఇది వ్యక్తమయ్యే రూపం, కానీ అది అవ్యక్త స్వరూపం. తన స్వరూపం అవ్యక్త స్వరూపం. ఆత్మ అవ్యక్త స్వరూపం. సృష్టి రచన అవ్యక్త స్వరూపం, వ్యక్తమయ్యేది కాదది. ఇంకా తర్వాత అచింత్య. చింత్యం అంటే చింతించదగినది అని అర్థం. అచింత్యం అంటే చింతించదగినది కాదు అని అర్థం. చింతన దేన్ని చింతిస్తూ ఉంటాం మనం? మనిషికి చింతన ఎప్పటిదాకా ఉంటుందట?
చితి మీదికి పోయేదాకా చింతన చేస్తూనే ఉంటాడట వీడు. ఒక నానుడి ఏమిటి, చింతలేని నాడు తెలియదా మీకు? చింతలేని నాడు మానవుడు ఎంత ఘనుడు అన్నారు. ఘనుడట. చింత లేకుండా అయిపోతే మానవుడు ఘనుడు. డబ్బు సంపాదిస్తే కాదు, లేకపోతే కీర్తి ప్రతిష్టలు, చదువు సంధ్య ఇవన్నీ సంపాదిస్తే కాదు. ఘనుడు ఎప్పుడవుతాడు? ఘనుడు అంటే గొప్పవాడు. మానవుడు గొప్పవాడు ఎప్పుడవుతాడు? చింత లేనివాడు మానవుడు ఎంత ఘనుడు. ఇప్పుడు మనకు చింత ఎప్పటిదాకా చితిమిద్దాకా ఉండదు. వీడు ఘనుడు అయ్యే ప్రసక్తే లేదు. అందుకే ఏం చెప్తున్నారు? నువ్వు చింత్యం కాదురా నాయన, నువ్వు అచింత్య స్వరూపుడివి. నీ స్వరూపము చింత్యం కాదు. చింతన అంటే ఏమిటంటే, మామూలు భాషలో చెప్పాలంటే మనం ఏదైనా అనుకుంటాం. చింతించడం అంటే ఏమిటి? చింతన అంటే అనుకొని చేస్తాం, అనుకొని తెలుసుకొని చేస్తాం, చేసి మళ్ళీ అనుకొని తెలుసుకొని చేస్తూనే ఉంటాం. ఇది చింతన చేయటం అని. ఇప్పుడు తన స్వరూపం ఎటువంటిది? అనుకునే స్వరూపం కాదు. దీనికి ఒక ఉదాహరణ చెప్పమంటే మీకు అందరికీ అర్థమవుతుంది. మామూలుగా పొద్దున్న లేచిన దగ్గర నుండి ఒకటి అనుకుంటాం, మళ్ళీ మర్చిపోతే గుర్తు చేసుకుంటాం, మళ్ళీ దాన్నే చేస్తుంటాం, ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎన్నో పనులు చేస్తారు. ఒకటి కాదు, ఇక్కడ అక్కడ బయట లోపల ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. అన్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా మీ పేరు ఏమిటి అని మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారా? చెప్పండి. చేస్తారా? దాన్ని జపం చేస్తారా? స్మరణ చేస్తారా? చేయరు. అట్లాగని మర్చిపోతారా? మర్చిపోరు, స్మరణ చేయరు, గుర్తు చేసుకోరు. అది ఎట్లా ఉంటుంది? ఒక బ్యాక్గ్రౌండ్లో అచింత్యం. అది విషయాలన్నీ చింత్యం. దీన్ని మర్చిపోరు మీరు. భౌతికంగా ఇది ఎట్లా ఒక ఉపమానము, అట్లాగే తన స్వరూపం కూడా తనకు అచింత్యం. అచింత్యము విషయాలన్నీ చింత్యములు. ఎటువంటి అచింత్యం తన స్వరూపం అంటే, అచింత్యమైన తన స్వరూపం ఉన్నందువలనే విషయాలన్నీ చింతింపబడుతున్నాయి. అచింత్యమైన తన స్వరూపం ఆధారంగా లేకపోతే విషయాలు చింతింపబడలేదు. ఎట్లాగూ ఎక్కడ అనుకుంటారు మీద ఏదైనా అనుకోవాలంటే? ఇదేదో ఒక పదం బాగా పరిచయం ఉన్న పదం ఏమిటి? మనస్సు. మనస్సులో అనుకుంటారు, ఇంకెక్కడ అనుకుంటారు. అనుకోవడానికి ముందెవరు ఉంటారు? ఎవరు అనుకుంటారు? నేను అనుకుంటా. నేను ఉండకుండా అనుకోవటం అనేది అవుతుందా? అవ్వదు. నేనుంటేనే అనుకోవటం అనే ప్రక్రియ, చింతన అనేది జరుగుతుంది. నేనేమో చింతింపబడదు ఎప్పుడు కూడా. నేనేమో అచింత్యంగా ఉంది. చింతింపబడేవన్నీ కూడా నేను ఆధారంగా చింతింపబడుతున్నాయని. అంతేనా? ఏమనుకున్నా సరే అది నేను ఉంటే అది చింతన అవుతుంది, లేకపోతే అది జరగదు. ఆ సచ్చిదానంద స్మృతి వెలుగే ఏ ఆధారంగా నువ్వు చింతన చేస్తున్నావో అది నేను. ఇప్పుడు ఏదైనా చింత పట్టుకుందో అనుకుంది మీకు. జీవితంలో చింతలు ఉన్నాయా లేవా? ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? ఎన్నోన్నా ఉన్నాయి. అన్నీ వస్తున్నప్పుడు ఏ ఒక్క చింతనలోనైనా అచింత్యమైన నా స్వరూపం ఆధారంగా ఉంది అని ఒక్కసారి గుర్తించండి చాలు. మీకు ఎంత తేజస్సు తెలుస్తుందో లోపల తెలుస్తుంది. ఒక్కసారే ఏదైనా చింత వచ్చింది, ఏదైనా విషయం వచ్చింది, దాన్ని చింతన చేయాల్సి వస్తుంది. దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది ఎట్లా ఉంది? భారంగా ఉంది. విషయం ఎట్లా ఉంటుంది? ఎప్పుడు భారంగా ఉంటుంది. తన స్వరూపం కాదు కాబట్టి ఏదైనా బయటిది భారమే, కాబట్టి భారంగా ఉంది. ఆ భారాన్ని తీసేసుకోవడానికి ఒక్కసారి ఆలోచించండి, దీని వెనక ఎవరున్నారు? నేను అన్న స్మృతిలో ఇది జరుగుతుంది అని మీరు ఆలోచించండి. అంత మాత్రం సమస్య తీరిపోతుందా? మీరు చెప్తారు కానీ అంటే మీరైతే ఆ చేసి చూడండి, చేస్తే తెలుస్తుంది ఏమవుతుందని. సమస్య తీరుతుందా? సమస్య లోపల నుండే విజ్ఞానం వస్తుందా? మీకే అర్థమవుతుంది. అది చేస్తే అర్థమవుతుంది, చేసేదాకా అర్థం కాదు. తన స్వరూపం అచింత్యం, అవికార్యం అంటున్నారు. వికారం లేనిది తన స్వరూపం అట. వికారం అంటే ఇష్టం లేకపోతే కడుపులో వికారంగా ఉందంటే అర్థం ఏమిటి? ఇది ఒక పదం అర్థం అవుతుంది కదా. వికారంగా ఉందంటే అర్థం ఏమిటి? వికారంగా ఎప్పుడు ఉంటుంది పోనీ కడుపులో? తిన్న తిండి ఒంటికి సరిపడకపోతే వికారం వస్తుంది. అంతేనా? తిండి లోపల ఒంటికి సరిపడకపోతే వికారంగా ఉంటుంది కడుపు. అంత అర్థమైంది. వికారం అంటే ఏమిటంటే సమన్వయం కాకుండా ఉంటే అది సరిపడదు మనకు.
అప్పుడు ఆ మార్పు వచ్చేస్తుంది అనమాట. వికారంగా ఉంటే అది బయటికి వాంతి ద్వారా వెళ్ళిపోతుంది. ఇది వికారం. అంటే విషయములన్నీ కూడా తన అవికారి అయిన తనకు వికార స్వరూపములు. అందుకే అవేవి సరిపడవు మనకి. ఎప్పుడు కడుపులో తిప్పినట్టే ఉంటుంది విషయంతో పెట్టుకుంటే. కడుపులో తిప్పితే ఎట్లా ఉంటుంది? ఏం తోచదు, వాడు ఏం చెయ్యలేడు, చికాగ్గా ఉంటుంది. ఎట్లాగో బయట విషయాలన్నీ కూడా అట్లాగే ఉంటాయి వాడికి. అందుకే దేన్నైనా సరే ఏం చేస్తాడు? సింపుల్గా వదిలేస్తాడు. ఏం చేస్తాడండి? అందరూ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వదిలేస్తాడు. ఇంకేం గతి లేనట్టు వదిలేస్తాడు. గతి లేనట్టు వదిలేయకుండా విచారణ చేత వదిలేయండి. వదిలేయటం ఎట్లాగూ తప్పదు. పట్టుకున్నవన్నీ వదిలేసాడా లేదా? చెయ్యి ఏం చేస్తుంది చెప్పండి? అన్ని పట్టుకుని పనులన్నీ చేస్తుంది, తర్వాత వదిలేస్తుంది. ఇదే కదా మంచి ఉపమానం. అట్లాగే చిత్తం కూడా ఏం చేస్తుంది? అన్ని పట్టుకుని పెట్టుకుంటుంది, తర్వాత వదిలేస్తుంది. ఈ వదిలేయటం అనేది మన ప్రమేయం లేకుండా, దానంతట అదే జరగకుండా విచారణ చేత వదిలేయండి. మీ అంతటా మీరు వదిలేస్తే దాంట్లో విజ్ఞానం అర్థమవుతుంది. అదే వచ్చింది అదే పోయింది అనుకుంటే ఎన్ని పట్టుకున్నా ఎన్ని విడిచినా అర్థం కాదు. అవికారి తన స్వరూపం. ఎన్ని బయటి మార్పులతో వచ్చిన విషయములు వచ్చినా తాను మారటం లేదు. ఈ మూడు అంశాలను గనుక సాధన చేసి ఈ విధంగా తస్మాత్ ఏవం విదిత్వైనం నాను శోచితుం అర్హసి అని స్వామి ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నారు. ఏమంటున్నారు? తస్మాత్ కనుక, ఈ కారణం వలన, ఏవం ఏనం విదిత్వా త్వం న అనుశోచితుం అర్హసి. అర్జున, ఈ ఆత్మను ఈ విధంగా తెలుసుకున్నవాడవై నువ్వు ఏడవటానికి అర్హత లేదు నీకు అంటున్నాడు స్వామి. అనుశోచితం న అర్హసి, అర్హత లేదు, ఏడవకూడదు కాదు. ఏమంటున్నారు? అర్హత లేదు. ఎవరికి? ఈ విధంగా ఆత్మలక్షణాలను గుర్తించిన వాడికి ఏడ్చే అర్హత లేదు. ఇప్పుడు ఇది అర్జునుడికా మనక? ఈ రోజుతో ఈ శ్లోకంతో మన ఏడుపంతా హుష్ కాకి కావాలి. అవుతుందా? ఈ దసరాకి ఏడుపు లేకుండా, జీవుడనే ఏడుపు లేకుండా, ఆడంబరాల ఏడుపు లేకుండా, ఆడంబరం అంటే ఏడుపే అంతేనా? పక్కవాడి మీద ఏడుపు అది. ఆడంబరాల ఏడుపు లేకుండా విజయదశమి చేసుకుంటారో మరి? ఇక్కడితో ఆత్మతత్వాన్ని ప్రతిష్ఠ చేసి మానవుడికి, జీవుడికి తన తప్పుడు అవగాహన వల్ల వచ్చిన దుఃఖాన్ని తీసేస్తున్నారు స్వామి. ఈ కారణం చేత నీకు ఇంకా దుఃఖం లేదు. నీ స్వరూపంకు ఈ వికారాలన్నీ లేవు. ఏవేవి పట్టుకున్నా నువ్వు ఏడుస్తున్నావో అనుశోచితం అన్నారు. శోచితం అంటే ఏడుస్తున్నాడు, అనుశోచితం అంటే ఎడతెగకుండా ఏడుస్తున్నాడు. ఏడ్చిన వాడు ఏడ్చినట్లే ఉన్నాడట అర్జునుడు. ఇంకా నువ్వు ఏడవకు అంటున్నారు స్వామి. నువ్వు ఏడ్చే అవసరం లేదు, ఏడుపు లేదు. తన స్వరూపము ఆత్మస్వరూపం. తనకు ఏడుపు అనేది లేదు, అర్హత లేదు. జీవుడు ఇంతటితో ఏడుపు నుండి ముక్తుడవుతాడు. అయితే ఈ శ్లోకం మనం తెలుసుకున్నామా? ఇంతవరకు ఈ శ్లోకాలన్నీ విన్నామా ఆత్మతత్వం గురించి? ఏడుపు పోయిందా అంటే పోయిందా? ఇట్లాగే సందేహాస్పదమైన మొహం పెట్టాడట అర్జునుడు. ఆముదం దాగిన మొహం పెట్టాడట, ఇంకా అర్థమైనట్టుగా పెట్టలేదట. అందుకే స్వామి ఏం చేస్తున్నాడు? ఇంకా చాలా ఉంది భగవద్గీత, ఇంతటితో అయిపోయి ఉంటే ఈ పాటికి అయిపోవాలి మనకు. కానీ మొహంలో అంత తేజస్సు రావటం లేదు. ఏదో వీళ్ళు నవ్విస్తుంటే నవ్వుతున్నారు అంతే తప్ప నిజంగా ఆత్మ లక్షణం అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చిందా? కొంచెం వచ్చింది అనాలి మనం. వస్తేనే ముందుకు చెప్పేదైనా అర్థమవుతుంది. ఇక్కడికి ఏం అర్థం కాకపోతే ముందుకు చెప్పేది ఇంకేం అర్థం కాదు. కనుక ఇప్పటితో ఇది ఎట్లా వస్తుంది అంటే కించిత్ ఆచరణలో అర్థమైపోతుంది. ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్కసారి ఎప్పుడైనా గుర్తు చేసుకొని వాటిని ప్రయోగం చేసుకోండి తన మీద. తనకు నిత్యం సర్వగత స్థాను అచల సనాతన అచింత్య అవ్యక్త అవికారి. ఇది ఆత్మలక్షణం. దీన్ని ఒక్కసారన్నా కొన్ని విషయాల్లోనైనా ప్రయోగం చేసి దర్శనం చేస్తే తప్పకుండా జీవుడు ఈ దుఃఖం నుండి బయటపడతాడు. అది స్వామి ఇచ్చే అభయము, ఆదేశము. ఏడవద్దు. ఇంతటితో ఏ విషయం వచ్చినా ఏమై కొంపలంటుకోవు, ఏం కావు. నీకు శోకం వద్దు అర్జున, శోకం వద్దు
అని మనుషులందరికీ చెప్తున్నారు స్వామి. ఇక్కడ నుండి ప్రతి శ్లోకానికి మళ్ళీ నాను శోచితుం అర్హసి, నాను శోచితుం అర్హసి అంటాడు. ఇంకా అర్థం కాకపోతే నువ్వనుకున్న సత్యంతో పోల్చి మళ్ళీ బోధ చేస్తాడు స్వామి. ఒక మలుపు తిప్పుతాడు, వచ్చే శ్లోకం నుండి మళ్ళీ మలుపు తిప్పుతుంది. నువ్వే గనక ఆత్మ పుట్టి చచ్చేదంటే అప్పుడేమవుతుందో చెప్తాను అని అంటాడు స్వామి. అది వచ్చే వారం మనం మననం చేద్దాం. చెప్పండి. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్య సర్వగతస్థానుః అచలోయం సనాతనః అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాత్ ఏవం విదిత్వైనం నాను శోచితుం అర్హసి. ఓం తత్ సత్.